శ్రీ హరివాయు గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు నరసింహ జయంతి. నరసింహ జయంతి ప్రయుక్తంగా నరసింహస్వామి గురించి ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. అయితే మన జ్ఞానరస గుళికల యందు మమ మాయా దురత్యయ అనేటటువంటి గీతాచార్యుని వాక్యం గురించి గత 2 రోజులుగా చెప్పుకుంటూ ఉన్నాము. ఆ విషయానికి ఈరోజు విరామం ఇచ్చి, ఈరోజు నరసింహ జయంతి, నిన్న వేదవ్యాస జయంతి, వేదవ్యాస నరసింహ భగవద్రూపముల గురించి ఒక 2 మాటలు ఈరోజు చెప్పుకొని రేపటి నుండి యథాప్రకారంగా గీతాచార్యుని వాక్య విశ్లేషణ చేయటం జరుగుతుంది. భగవంతుడు అనేక అవతారములను ఎత్తినాడు, అనేక రూపములను దాల్చినాడు. అదే మమ మాయా దురత్యయ, నా మాయను ఎవరూ దాటలేరు అని చెప్పుకున్నాం. ఇక్కడ భగవంతుని యొక్క అవతారములను, భగవంతుని రూపములను మనము ఒకసారి చూచినప్పుడు భగవంతుని యొక్క మాయ, అతని యొక్క లీలా విలాసము ఎవరికీ అర్థం కాదు. అందుకే పురంధరదాసుల వారు అంటారు, తెలియదో నిన్నాట తిరుపతియ వెంకట అని. హే వెంకటేశ్వర, నీ యొక్క లీలా విలాసము మాకు తెలియదు అని. దశావతారములను గురించి చెబుతారు. తర్వాత అనేక రూపములు. దశావతారములలో ఒకటి కాకపోయినా వేదవ్యాసుల వారు సాక్షాత్తు భగవంతుని అవతారం. వ్యాసో నారాయణో హరిహి అని. వేదవ్యాస జయంతి, నరసింహ జయంతి ప్రయుక్తంగా ఈరోజు విశేషమైనటువంటి జ్ఞానరస గుళిక. భగవంతుడు వేదవ్యాసులుగా అవతరించారు. ఎందుకు అనంటే, భగవంతుడు జ్ఞానాన్ని జిజ్ఞాసువులకు అందించడానికి అవతరించినటువంటి అవతారము వేదవ్యాస అవతారం. సత్యవతి పరాశర పుత్రులుగా భగవంతుడు కృష్ణద్వైపాయనుడిగా, బాదరాయణుడిగా అవతరించాడు. అవతరించి అప్పటి వరకు వేదములు రాశీభూతంగా ఉన్నాయి. అనంతావై వేదాహ, అనంతమైనటువంటి వేదములు రాశీభూతంగా ఉండి, దానిలో ఆ రాశి నుండి ఆ వేదం యొక్క జ్ఞానాన్ని పొందడానికి కష్టంగా ఉన్నప్పుడు భగవంతుడు ఆ వేదములను విభాగించాడు. ఋగ్యజుస్సామ అథర్వణ వేదములుగా. మళ్ళీ అందులో ఒక్కొక్క వేదమునందు కొన్ని అనేక శాఖలుగా విభాగించినాడు. వేదములను వ్యాసము విభాగించినాడు కాబట్టి వేదవ్యాసులు అని భగవంతునికి పేరు వచ్చింది. వేదవ్యాసుల వారు అంటే కొంతమంది చెప్పినట్లుగా ఒక కశ్చన ఋషి, ఒక సామాన్య ఋషి కాదు. వ్యాసో నారాయణో హరిహి, సాక్షాత్తు భగవంతుడే వేదవ్యాసులుగా అవతరించాడు. వాసిష్ఠ కృష్ణుడు, యాదవ కృష్ణుడు. కాబట్టి వేదవ్యాసుల వారిని మనము భగవంతుడిగా మాత్రమే తెలియాలి కానీ ఒక సామాన్య ఋషిగా తెలిస్తే అది భగవంతుని పట్ల మనకు అన్యథా జ్ఞానం అవుతుంది, అయథార్థ జ్ఞానం అవుతుంది. దాని వలన అనర్థం కలుగుతుంది. భగవంతుణ్ణి భగవంతునిగా గుర్తించకుండా భగవంతుణ్ణి ఒక సామాన్య మనుజుడిగా గుర్తిస్తే అది అత్యంత అపరాధము, అక్షమ్యము. దానివల్ల మనకు
అంధం తమస్సు అంటే నిత్య నరకం వస్తుంది. కాబట్టి వేదవ్యాసుల వారు సాక్షాత్తు భగవంతుని అవతారము. వేదములను విభాగించటమే కాకుండా వేదార్థ నిర్ణాయకంగా బ్రహ్మసూత్రములను, బ్రహ్మమీమాంస శాస్త్రములను రచించారు వేదవ్యాసుల వారు. అంతేకాకుండా 18 అష్టాదశ పురాణములను రచించారు. 18 పురాణములను రచించటమే కాకుండా భారతాన్ని పంచమ వేదంగా ఖ్యాతి పొందినటువంటి భారతాన్ని రచించారు. ఇంతటి జ్ఞాన భాండాగారాన్ని మనకు అందించినటువంటి భగవద్రూపము వేదవ్యాసుల వారు. నిన్న వేదవ్యాస జయంతి సందర్భంగా ఈరోజు వేదవ్యాసుల వారిని స్మరించి, ఇక ఈరోజు నరసింహ జయంతి. భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. హే అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మానికి గ్లాని, హాని జరుగుతుందో అప్పుడప్పుడు నేను అవతరిస్తాను. అంటే ఆత్మానం సృజామ్యహం, నన్ను నేను సృజించుకుంటాను. ఎందుకు అంటే ధర్మ రక్షణకు, తరువాత దుష్ట శిక్షణకు, శిష్ట సంరక్షణ కొరకు భగవంతుడు అనేక అవతారములు నెత్తాడు. అందులో దశ అవతారములు, మత్స్యాది దశావతారములు, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి. ఈ దశావతారములే కాకుండా వేదవ్యాసుడు, కపిలనామకుడు, మహీదాసుడు, ఈ విధంగా అనేకమైనటువంటి అవతారములను భగవంతుడు దాల్చాడు. జ్ఞానాన్ని జిజ్ఞాసువులకు ఇవ్వటానికి కొన్ని, జ్ఞానము కొరకు, జ్ఞాన ప్రసరణకు కొన్ని అవతారములైతే, కొన్ని అవతారములు దుష్ట శిక్షణకు, శిష్ట సంరక్షణకు చేసినటువంటివి కొన్ని అవతారములు. వేదవ్యాసుల వారు, కపిలనామక భగవంతుడు, మహీదాసుడు మొదలైనటువంటి హయగ్రీవ రూపి భగవంతుడు, ఇటువంటి రూపములన్నీ జ్ఞానము అందించటానికి భగవంతుడు అవతరించాడు ఈ రూపములతో. ఇక దుష్ట శిక్షణ కొరకు మత్స్యాది దశావతారములు. మీరు మత్స్యావతారం చూడండి, కూర్మ, వరాహ, ఈ దశావతారములన్నింటిలో దాదాపుగా అన్ని ఒక్క బుద్ధావతారము తప్పిస్తే మిగిలిన అన్ని అవతారములు దాదాపుగా దుష్ట శిక్షణకు, శిష్ట సంరక్షణకు చేసినటువంటి అవతారములే. బుద్ధుడు జ్ఞాన ప్రసరణకు చేశాడు, అవతరించాడు. ఇక ఈ నరసింహ జయంతి, నరసింహస్వామి యొక్క కథ అందరికీ తెలిసినదే. సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుని మాటను, తన భక్తుడైనటువంటి బ్రహ్మ, సనక, సనందాదుల, దితి, కశ్యపుల వీళ్ళందరి మాటలను నిజం చేస్తూ భగవంతుడు అద్భుతమైనటువంటి రూపము, భయాన్ని గొలిపేటటువంటి రూపము, తరువాత నేను సర్వత్ర వ్యాప్తుడై ఉన్నాను అని లోకానికి ప్రకటించటం కొరకు, అంతేకాకుండా నేను అవతరించటానికి నాకు తల్లిదండ్రులు ఎవరు అవసరము లేదు, ఆత్మానం సృజామ్యహం అని చెప్పాడు కదా. ఆ మాటను నిజం చేస్తూ నేను అవతరించటానికి నాకు తల్లిదండ్రులు అవసరము లేదు అని లోకానికి ప్రకటిస్తూ, నేను అఘటనాఘటన సమర్థుణ్ణి, అచింత్యాద్భుత శక్తి సంపన్నుణ్ణి, సర్వతంత్ర స్వతంత్రుణ్ణి, సర్వోత్తముణ్ణి,
జగద్వ్యాప్తుడను సర్వత్ర వ్యాప్తుడను అని లోకానికి ప్రకటిస్తూ అఘటనాఘటన వ్యాపారం ఒక జడ పదార్థము నుండి అంటే ఒక స్తంభము నుండి తాను నరుడు కాకుండా సింహము కాకుండా నరసింహ రూపముతో నరమృగాకారి అయి ఈరోజు అవతరించి దుష్టుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి మట్టుబెట్టి తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించాడు భగవంతుడు. అది నరసింహావతారం యొక్క ప్రయోజనము. ఇక నరసింహస్వామి ఎందుకయ్యా నరుడు కాకుండా సింహము కాకుండా నరమృగాకారిగా ఎందుకు అవతరించాడు అని అంటే, సత్యం విధాతుం నిజభృత్య భాషితం. ఆ హిరణ్యకశిపునికి బ్రహ్మ ఇచ్చిన వరానికి అనుగుణంగా తన భక్తుడైనటువంటి బ్రహ్మ హిరణ్యకశిపునకు వరం ఇచ్చాడు. రాత్రి కాకూడదు, పగలు కాకూడదు, నరుడు కాకూడదు, మృగము కాకూడదు, దేవతలు కాకూడదు, ఎవ్వరి చేత ఏ విధంగా ఇంటి లోపల కాకూడదు, బయట కాకూడదు, ఏ విధంగానూ నాకు మరణము రాకూడదు అని హిరణ్యకశిపుడు బ్రహ్మను వరమడిగితే బ్రహ్మ తథాస్తు అన్నాడు. ఎందుకు బ్రహ్మ అటువంటి వరం ఇచ్చాడు? బ్రహ్మ రుద్రాదులు రాక్షసులకు ఇస్తారు అంటే అంతా భగవంతుని మాయ. భగవంతుని ఇచ్ఛానుసారంగా వాళ్ళు అస్వతంత్రులు కాబట్టి భగవంతుని మాయకు లోబడి భగవంతుని ప్రేరణానుసారంగా ఇస్తారు వరములు. అది వేరే విషయం, దాన్ని ఇంకొక జ్ఞానరస గుళికలో చెప్పుకుందాం. ఆ బ్రహ్మ యొక్క వరాన్ని నిజము చేస్తూ అలా నరుడు కాకుండా శిరస్సు మాత్రము సింహము, మిగిలినది నరుడిగా నరమృగాకారిగా వచ్చి హిరణ్యకశిపుణ్ణి మట్టుబెట్టాడు. ఎవడైతే నేనే దేవుణ్ణి, నాకంటే ఇంకొకడు దేవుడు లేడు, నేనే సర్వోత్తముణ్ణి అని విర్రవీగి లోకానికంతా కష్టములను కలిగిస్తూ లోక కంటకుడై ముఖ్యంగా భగవంతుని భక్తులకు కష్టాలను ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ భగవంతుని మాట ఒకటి ఉన్నది భగవద్గీతలో, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు నాశము చెందడు, నాశము కాడు. ఈ హిరణ్యకశిపుని యొక్క వాడు ఇచ్చేటటువంటి హింసను తాళలేక దేవతలు, ఋషులు వీళ్ళందరూ భగవంతుణ్ణి ప్రార్థించినప్పుడు వాని బారి నుండి మమ్ములను రక్షించమని ప్రార్థించినప్పుడు అప్పుడు భగవంతుడు చెప్తాడు, వీనికి నా భక్తుడు అయినటువంటి ఒక కొడుకు పుడతాడు. అప్పుడు నా భక్తునికి వీడు మహాహింసను కలిగిస్తాడు. అప్పుడు నా భక్తుణ్ణి రక్షించటానికి అంటే భగవంతుడు ఇక్కడ భక్తవత్సలుడు, నేను భక్తవత్సలుణ్ణి. నా భక్తులకు కష్టం వస్తే నేను ఆగను. భగవంతునికి అపచారం చేసినా భగవంతుడు క్షమిస్తాడు, కానీ తన భక్తులను హింసిస్తే భగవంతుడు క్షమించడు. కాబట్టి తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు అన్ని విధములా హింసించి వాణ్ణి చంపాలి అని ప్రయత్నం చేసి చంపలేక లోక కంటకుడై ఉన్నప్పుడు భగవంతుడు నరసింహునిగా అవతరించి దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించినాడు. అటువంటి నరసింహుడు ఈరోజు అవతరించినటువంటి రోజు కాబట్టి నరసింహ జయంతిగా మనమందరూ కూడా విశేషంగా ఆ భగవంతుని యొక్క అవతారోత్సవ దినాన్ని జరుపుకుంటూ ఉన్నాము. నిన్న వేదవ్యాసుల జయంతి, ఈరోజు నరసింహ జయంతి. వేదవ్యాస భగవద్రూపము, నరసింహ భగవద్రూపము సమస్త జగత్తుకు సకల సన్మంగళములను ఇచ్చి అనుగ్రహించి తన భక్తులందరినీ అనుగ్రహించి ఐహికముగా సకల సుఖాలను,
పారత్రికమైనటువంటి దైవీ సంపత్తి అయినటువంటి జ్ఞాన భక్తి వైరాగ్యములను వేదవ్యాస నరసింహ భగవద్రూపములు అనుగ్రహించుగాక అని చెబుతూ ఈరోజు జ్ఞానరస గుళిక 15 నిమిషాల పైన అయింది. అయినా ఇది విశేషమైనటువంటి జ్ఞానరస గుళిక కాబట్టి మీరందరూ శ్రద్ధగా దీనిని విని ఆనందిస్తారు, భగవంతుని కృపకు పాత్రులవుతారు అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.